శ్రీరామ కర్ణామృతం 21వ భాగం 24-26. జన్మాదౌ కృతరక్షణం మునిపతేస్తానో ధనుర్భంజనం వైదేహీ గ్రహణం పితుశ్చ వచనాద్ఘోరాటవీకాహనం కోదండగ్రహణం ఖరాదిమధనం మాయామృగచ్ఛేదనం బద్ధాబ్ధిక్రమణం దశాస్య నిధనం చైతద్ధి రామాయణం. ముందుగా రామ జన్మం, విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ, ఈశ్వర ధనుర్భంగం, సీత వివాహం, తండ్రి మాట బల భయంకరమైన ప్రవేశం, అరబిలకు ప్రవేశం, యుద్ధంలో ధనుస్సు పట్టడం, ఖరాది సంహారం, మాయాలేడిని చంపడం, సేతువు కట్టి సముద్ర దాటడం, రావణుడిని చంపడం. ఇది రామాయణం. పూర్వం రామ తపోవనానుగమనం, హత్వా మృగం కాంచనం, వైదేహీహరణం, జటాయుమరణం, ఉగ్రీవ సంభాషణం, వాలే నిగ్రహణం, సముద్రతరణం, లంకాపురీ దాహనం, పశ్చాద్రావణ కుంభకర్ణవధనం, చైతద్ధి రామాయణం. ఇది లోకంలో బాగా ప్రచారంలో ఉన్న శ్లోకం. రాముడు తపోవనానికి వెళ్ళడం, బంగారు లేడిని కొట్టడం, సీతను రావణుడెత్తికుపోవడం, జటాయువధ, సుగ్రీవ రామ సంభాషణం, వాలివధ, సముద్ర లంఘనం, లంక కాల్చడం, రావణ కుంభకర్ణుల చావు. అది రావు. యాంతం శారద చంద్రకోటి సదృశం చంద్రాభిరామాననం, చంద్రార్కాగ్ని వికాసి కుండలధరం, చంద్రావతం సంస్థుతం, వీణాపుస్తక సాక్ష్యమాత్ర విలసద్వ్యాఖ్యాన ముద్రాకరం, దేవేశం భరతాదిభి పరివృతం, రామం భజే శ్యామ. శాంతుడు, శరత్కాల చంద్రుడితో సమానుడు, చంద్రుడిలాగా మనోహరమైన ముఖం గలవ, చంద్ర సూర్య అగ్నుల్లా ప్రకాశించేటువంటి కుండలాలు ధరించి ఈశ్వరుడి చేత స్తుతింపబడి, వీణా పుస్తక జపమాలతో కూడికొన్నదై ప్రకాశిస్తున్న జ్ఞానముద్ర చేతులలో కలిగిన దేవతల అధిపతి అయి భరతాదులచే చుట్టుకోబడినట్టు నల్లనైన రాముణ్ణి సేవిస్తాం. కృష్ణం భీమధను కఠోర నినదం, బ్రహ్మాది సంవిస్మయం, భాగ్వద్వాజిగ వాజి గతేర మార్గమనిశం, శంభూ శరకంపల దిగ్బంతిస్ఖలనం, పురాద్విచలనం, సప్తార్ణవోన్మీలనం, వైదేహీ మదనం, మదాంధ ధనుమం, త్రైలోక్య సమ్మోహనం. రాముడి చేత లాగబడిన శివధనుస్సు కఠినమైన చొప్పు, బ్రహ్మాదులకు ఆశ్చర్యం, సూర్య గుర్రాల నడకకు తప్పుతోవ, ఈశ్వరుడి శరకంపం, దిగ్గజాలకు తొట్టుబాటు, సప్త కుల పర్వతాల సంచలనం, సప్త సముద్రాలు ఆగిపోవడం ఆరిపోవడం, సీతకు సంతోషం, మదంచే కన్ను ఎరుగని వాళ్ళ సంహారం, మూడు లోకాలకు మూర్ఛ. సంజాత పత్రాయతలోచనాయ కర్ణావతం సోజ్వల కుండలాయ కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ. పద్మపు రేకులల విస్తారమైన కళ్ళు కలి, చెవులకు అలంకారాలై ప్రకాశిస్త కుండలాలు కలి, దయాపాత్రుడై మంచి కులంలో పుట్టిన లక్ష్మణుడితో కూడిన రాముడికి విద్యున్నిభాంభూ ధను విగ్రహాయ విద్యాధరై సంస్థుత సద్గుణాయ వీరావతారాయ విరోధిహంత్రే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. తలుకుల చేత మెరుపులతో సమానమైన నలుపు చేత మేఘం వంటి యువదేహం కలిపి విద్యాధరుల స్తుతింపబడి
యోగ్య గుణాలు కలి వీరావతారుడై శత్రువులను సంహరించి లక్ష్మణుడితో కూడి రాముడికి నమస్కారం. సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహారాయ ఆయుధాయ సుగ్రీవమిత్రాయ సురారిహంత్రి నమస్తు రామాయ సలక్ష్మణాయ. గొప్ప బాణాలను కలిగిన